ఒక చిన్న గ్రామంలో అఖిల్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలుండేవి. కాని ఇంట్లో పరిస్థితి బాగాలేదు. తండ్రి రోజువారీ కూలి, తల్లి చిన్న పనులు చేసేది. అఖిల్ మాత్రం చదువులో చాలా ఆసక్తి చూపేవాడు. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లే ముందు తల్లికి సహాయం చేసి ఆ తర్వాత పుస్తకాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తేవాడు. స్నేహితులు ఆటలాడుతుంటే అఖిల్ మాత్రం చెట్టు కింద కూర్చొని చదువుకునేవాడు. కొందరతన్ని చూసి నవ్వేవారు. ఇంత చదివితే ఏమొస్తుంది అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగారు, మీ జీవితంలో పెద్ద లక్ష్యమేమిటి? అఖిల్ లేచి ధైర్యంగా చెప్పాడు, నేను పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సార్. మా అమ్మానాన్నలకు మంచి జీవితం ఇవ్వాలి. టీచర్ చిరునవ్వుతో, చాలా మంచి ఆలోచన, కాని రోజూ చిన్న ప్రయత్నం చెయ్యాలి అని చెప్పారు. ఆ రోజునుంచి అఖిల్ రోజుకొక పేజీ ఎక్కువగా చదవాలని నిర్ణయించుకున్నాడు. అలసట వచ్చినా ఆపలేదు. వర్షం వచ్చినా, కరెంటు పోయినా దీపం వెలిగించి చదువుకునేవాడు. సంవత్సరాలు గడిచాయి. అఖిల్ కష్టానికి ఫలితం వచ్చింది. అతను మంచి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్లో చేరాడు. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాడు. గ్రామానికి తిరిగొచ్చిన అఖిల్ తన స్కూల్కి వెళ్లి పిల్లలకు చెప్పాడు, పెద్ద విజయం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ చేసే చిన్న అడుగులే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాయి. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు అఖిల్ కల నిజమైంది. నీతి: చిన్న ప్రయత్నాన్ని తక్కువగా చూడకండి. అదే పెద్ద విజయానికి పునాది.